జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడాడో, ప్రశాంత్ కిషోర్కి దిమ్మ తిరిగే షాక్ తిరిగే మాకు సీట్లు రాబోతున్నాయి, 151 కన్నా ఎక్కువ రాబోతున్నాయి అంటూ కూడా, ప్రశాంత్ కిషోర్ది ఏముంది ఏమీ లేదు, టీమ్దే అంతా ఉండేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చేసరికి ప్రశాంత్ కిషోర్ని మళ్ళీ దింపారు టీడీపీ వాళ్ళు. ఆయన ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గెలవబోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఘోరంగా, అంటే మొన్నటి వరకు చెప్పి ఇప్పుడు ఘోరంగా ఓడిపోతున్నాడు అంటే ఆయన కడుపు మంటని అలా చూపించుకుంటున్నాడు అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అలా అన్నాడని తన కడుపులో ఉండే బాధనంతకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత కుళ్ళు కుతంత్రాలు ద్వేషం ఉందో అదంతా ఇప్పుడు కక్కుతూ ఉన్నాడు అనమాట. ఎంతున్న జూన్ 4 వరకు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయగలరు. జూన్ 4 తర్వాత తెలిసిపోతుంది అప్పుడు కూటమా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది తెలిసిపోతుంది. అయినా కూడా అంతవరకు కూడా ఓపిక పట్టుకోకుండా ఈ ప్రశాంత్కి రోజు ఈ మీడియా ముందుకు వచ్చి వాగుతూనే ఉన్నాడు అనమాట. ఈరోజు అలా వాగాడు. నిన్న వాగినందుకు ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా చాలామంది స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు. మంత్రి బోస్తా గారు కూడా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మనా లేకుంటే అలా చెప్పడానికి ఏమన్నా ఆయనకి అంటూ కూడా, ఆయనకి ఏం తెలుసు, ఆయనకి అసలు టీం లేదు ఏం లేదు, ఆయనకి అసలు ఏపీతో ఏం సంబంధం ఉంది, ఆయనకి టీడీపీకి పనిచేస్తే టీడీపీ గురించి మాట్లాడుకోమను, వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మాట్లాడడానికి ఏం అర్హత ఉంది, ఒకవేళ నువ్వు టీడీపీ కోసం పనిచేసింటే టీడీపీ ఎన్ని గెలుస్తుంది ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పుకొని టీడీపీని ప్రమోట్ చేసుకో, వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదు, ఆయన ఏమన్నా బ్రహ్మనా అంటూ కూడా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ ఒక క్యాష్ పార్టీ, అది ఒక క్యాష్ పార్టీకి పనిచేస్తున్నాడు, అంటే టీడీపీకి పనిచేస్తున్నాడు. ప్రశాంత్ కిషోర్ గిమ్మిక్కులు చేస్తున్నాడు. వన్ టైం వ్యవహారం అనుకుందాం, తర్వాత వదిలేసాము, అయినా కూడా చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అతన్ని అంటూ కూడా ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మనా లేకుంటే దేవుడా అంటూ కూడా చాలా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు మంత్రి బోస్తా గారు.